మొత్తం మాట్లాడికి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇప్పుడు రాష్ట్రవన్నీ కోర్టు కూడా అది ఈడీ సాక్షిదారులు లేవని చెప్పారు. దేశంలో అత్యంత విలువ కలిగినటువంటిది న్యాయస్థానం. బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులకి ఈరోజు న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇటువంటి రాజకీయంగా ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీలను అందించేయాలని రకరకాల కుట్రలు చేస్తూ ఉంటారు. బట్ న్యాయస్థానం తీర్పిచ్చింది. సో ఇటువంటి బీజేపీలు మళ్ళా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టింది. భవిష్యత్తులో బీజేపీ అట్లా చేస్తే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి గాంధీ పేరు కూడా తీసేశారు ఇప్పుడు గ్రామీణ యోజన కింద. దాని మీద కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అది కూడా తప్పు. బీజేపీ ఒక దురాలోచన అదంతా కూడా. తప్పకుండా దాని గురించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. దాన్ని లీగల్ ప్రొసీడింగ్స్ కూడా మేము చూసి దానిపైన కూడా న్యాయపరంగా పోటీ శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమం ఇది. మేము వెళ్ళి ఆఫీస్ మీద ధ్వంసం చేయడమో దాడి చేయడం కాదు. అక్కడ వెళ్ళి కూర్చుండి ఈ తప్పు చేశారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, ఇలా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని ఇబ్బంది చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు వివరించే ప్రయత్నం చేస్తాం. చాలా చోట్ల దాడులు జరిగాయి. जिस तरह से नेशनल हेराल्ड का अखबार हमारा एक राष्ट्रीय स्वतंत्रता संग्राम का प्रतीक है और जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की, आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई। माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहाँ करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहाँ जा रहे हैं। ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो। जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहाँ जा रहे हैं।